యోవేలు ప్రవచన గ్రంథం 2వ అధ్యాయం 21వ వాక్యం 22వ వాక్యాన్ని నేను చదువుతాను. మీరందరూ మీ బైబిల్లో గమనించాలి. బైబిల్ ఉన్న వారందరూ తెరచి నా మాటలు వినండి. దేశమా భయపడక సంతోషించి గంతులు వేయుము, యెహోవా గొప్ప కార్యములు చేసెను. పశువులారా భయపడకుడి, గడ్డి బేళ్లలో పచ్చిక మొలుచును, చెట్లు ఫలించును, అంజూరపు చెట్లు ద్రాక్ష చెట్లు సమృద్ధిగా ఫలించును. సియోను జనులారా ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. తన నీతిని బట్టి తొలకరి వర్షము మీకు అనుగ్రహించును. వాన కురిపించి పూర్వమందు వలె తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును. కొట్లు ధాన్యముతో నిండును, క్రొత్త ద్రాక్ష రసము క్రొత్త తైలము గానుగలకు పైగా పొర్లి పారును. తలలు పైకి లేపి నా మాటను జాగ్రత్తగా వినండి. దేశమా భయపడకు, జాగ్రత్తగా వినాలి. నేను మొదటే చెప్పాను, దేశం అంటే ఎవరిమి? మనమే. మరొకసారి చెప్తున్నాను, దేశం అంటే మరొకరు కాదు, దేశం అంటే మనమే. ఈ ప్రవచన గ్రంథమైన యోవేలులో ఇక్కడున్న ప్రజలు చాలా భయాందోళనకు గురవుతున్నారు, చాలా భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారు? రోగాన్ని బట్టి భయపడుతున్నారేమో, క్షేమము లేదని భయపడుతున్నారేమో, తెగుళ్ళు ప్రవేశించాయని భయపడుతున్నారేమో, అభివృద్ధి లేదు, ఫలించడం లేదు, అభివృద్ధి ఆగిపోయిందని భయపడుతున్నారేమో. ప్రవచనకర్త ద్వారా దేవుడు వారితో చెప్పిన మాట, దేశమా భయపడకు. ఎందుకు భయపడుతున్నారు? ఫలం ఆగిపోయిందని భయమా? గర్భము తెరవబడడం లేదనే భయమా? అప్పులు తీరడం లేదనే భయమా? ఏమాత్రం మీరు భయపడకండి. దేశమా భయపడకండి. మీరు ఒక్కసారి 21, 22 వాక్య భాగములను జాగ్రత్తగా చదివితే వాటినన్నిటినీ నేను ఒక్క మాటలో చెప్పాలంటే, భయపడకండి. ఇది మొదలుకొని ఒక ఫలభరితమైన జీవితాన్ని దేవుడు మీకు ప్రసాదించబోతున్నాడు. అందరు చెప్పండి ఆమేన్. కొంచెం గట్టిగా. మీ కొట్లు నింపబడబోతున్నాయి, మీ చెట్లు ఫలించబోతున్నాయి. ఒక ఫలభరితమైన జీవితం ఈ ప్రార్థనా వీరుల సమావేశమునకు వచ్చిన మీరందరూ అనుభవించుదురుగాక. కొంచెం గట్టిగా. భయం, రకరకాల భయాలు మనల్ని వెంటాడుతున్నాయి. భయము లేనిది ఎవరికండి? యేసన్న గారు చెప్తుంటే నేను విన్నాను. 10 మంది ఒక అడవిలోనికి వెళ్ళారట. 10 మంది, వినండి జాగ్రత్తగా. చీకటి పడే అంతవరకు అడవిలో తిరిగి తప్పిపోయారట. ఎటు వెళ్ళాలో తెలియడం లేదు వారికి రూటు. 10 మందికి చాలా భయం వేసింది. అమ్మో, ఈ అడవిలో మన ప్రాణం పోతే మన పరిస్థితి ఏంటి?
మన భార్యలకు కూడా చెప్పిరా లేదు, మన పిల్లలు ఏమైపోతారో అని భయం. ఈ 10 మందిలో ఒకడు వీరి 9 మంది కన్నా ఎక్కువ భయపడుతున్నాడట. 10 మందిలో ఒకడు 9 మంది కన్నా ఎక్కువ భయపడుతున్నాడు. కొంచెం వాడు తెలివి కలిగినోడు, భయస్థుడే కానీ తెలివి కలిగినోడు. ఈ 9 మంది భయపడుతుంటే అసలు ఈ 9 మంది కన్నా ఎక్కువ భయపడుతుంది ఎవడు? ఈ 10వ వాడు అంటాడంట ఈ 9 మందితో, రే ఎందుకురా భయం? అసలు భయపడుతుంది ఎవడు? చెప్పండి, గట్టిగా చెప్పాలి, వినాలి మీరు జాగ్రత్తగా. ఎందుకురా భయం? ఏది మనలో చేంజ్ చేస్తుంది రా? 10 మంది ఉన్నాం, రాని ఏది వస్తుందో రాని, నేను మధ్యలో ఉంటాను, నా చుట్టూ మీరు ఉండండి, రాని. వాళ్ళందరూ ఒక్కసారి అమ్మో వీడు బాగా ధైర్యం కలిగినోడు అనుకుంటా, రాని రా, ఏది వస్తుందో రాని, దాని అంతు తేలుద్దో రాని. అసలు ఈ 9 మందికి తెలియని విషయం ఏమిటంటే వీళ్ళందరికన్నా భయపడుతుంది వీడే. నేను మీకు ఒక ప్లాన్ చెప్తాను, వినండి రా. నేను మధ్యలో ఉంటా, మీరందరూ నా చుట్టూ కూర్చోండి, ఏది వచ్చినా మనం కలిసి ఫైట్ చేద్దాం అన్న వెంటనే ఇక వాళ్ళందరికీ అబ్బా వీడు ధైర్యవంతుడు అనుకుంటే వీడి చుట్టూ మనం కూర్చుందాం. ధైర్యవంతుడైతే వాడిని అక్కడ నిలబెట్టి వీళ్ళు కూర్చోవాలి అని అందరూ అలా కూర్చుంటే ఈ 10వ వాడు అనుకుంటున్నాడట, ఇప్పుడు నేను సేఫ్ జోన్లో ఉన్నా. ఏదొచ్చినా 9 మందిని దాటి, అంటే భయం లేనిది ఎవరికి? ప్రస్తుత పరిస్థితుల్లో సేవకుడైనా విశ్వాసైనా ఏ పరిస్థితుల్లోనైనా భయాందోళనకు గురి అవుతున్నవారే. కొన్ని భయాలు మనం అనుభవించుచున్నాం. మీరు యెషయా గ్రంథం 24వ అధ్యాయం 17వ వాక్యం నుంచి 20వ వాక్యం వరకు చదివితే ఎవరైనా ఒకరు చదవచ్చు, పర్వాలేదు. యెషయా ప్రవచన గ్రంథం 24వ అధ్యాయం 17వ వాక్యం నుంచి భూనివాసి నీ మీదికి భయము వచ్చెను నీకు తటస్థించెను. ఓకే, తూములు పైకి తీయబడి ఉన్నవి, భూమి పునాదులు కంపించుచున్నవి, భూమి బొత్తిగా బద్దలైపోచున్నది, భూమి కేవలం తునకలైపోచున్నది. ఏది ఎక్కడి నుంచి తప్పించుకోవాలన్నా చూడండి, ఎక్కడి నుంచి తప్పించుకోవాలన్నా తప్పించుకున్నానని అనుకునే లోపు ఏదో ఒక గుంటలో పడుతున్నాడు. అదే కదా, భయంకరమైన వర్తమానం విని పారిపోవాడు గుంటలో పడును. సరే, గుంట నుంచి తప్పించుకున్నానా అంటే ఉరి సమీపముగా ఉంది. అదే కదా, గుంటను తప్పించుకున్నవాడు ఉరిలో. అంటే దీని అర్థం ఏమిటంటే లోకములో ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి భయాలు. యవన వయసులో ఉన్నారని తల్లిదండ్రులు భయపడుతూ పెళ్లి చేస్తే పెళ్ళైన తర్వాత భర్తతో కాపురం చేస్తుందో లేదో అనే భయం. వివాహమై సంవత్సరమైనా ఆమె గర్భం తెరవబడకపోతే భర్త విడిచిపెడతాడేమో అనే భయం. ఏదో ఒక భయం. ఈ ప్రార్థనా వీరుల సమావేశములో దేశమా భయపడకండి, మీరు ఫలభరితమైన జీవితం జీవించుదురుగాక. కొంచెం గట్టిగా చెప్పండి. మీరు ఫలించలేదా? అభివృద్ధి ఆగిపోయిందా? ఇంతకు ముందు పరిస్థితులు కాదు, ఈ రోజు నుంచి మీ పరిస్థితులు మారబోతున్నాయి. మీ కొట్లు నింపబడబోతున్నాయి, మీ చెట్లు ఫలించబోతున్నాయి. మీరు ఫలభరితమైన జీవితాన్ని జీవించుదురుగాక. గంతులు వేయి అంటాడు ప్రవక్త. ఏమంటాడు? దేశమా భయపడక గంతులు వేయి.
ఇప్పటి వరకు నువ్వు భయపడుతున్నావేమో, నీ భయములన్నిటిని దేవుడు కొట్టివేసి ఫలభరితమైన జీవితం ఈ సంవత్సరం నీకివ్వబోతున్నాడు. ప్రార్థనా వీరుల సమావేశంలో అడుగుపెట్టిన ప్రార్థనా వీరులారా, ప్రవచన పూర్వకముగా దేవుడు చెప్పుచున్నారు, ఒక ఫలభరితమైన జీవితం ఈ సంవత్సరములో మిగిలిన రోజులన్నీ మీరు అనుభవించబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఒక ఫలభరితమైన జీవితం మీరు అనుభవించాలంటే దేశం ఎలా ఉండాలి ఏంటి చెప్పండి. దేశమా భయపడక గంతులు వేయి. సరే, నేను గంతులు వేసేటట్లు దేవుడు చేస్తారు. దేశమైన నేను ఎలా ఉండాలి? రెండు విషయాలు చెప్తాను. సమయం చాలా తక్కువగా ఉంది. రెండు విషయాలు జాగ్రత్తగా వినండి. 2 విషయాలు చెప్తాను. ఎప్పుడు మీరు ఫలభరితమైన జీవితం, దేశమంతా ఒక ఫలభరితమైన జీవితం జీవించాలంటే దేశం ఎలా ఉండాలి? ఇర్మియా ప్రవచన గ్రంథం, పరిశుద్ధ గ్రంథములో ఇర్మియా ప్రవచన గ్రంథం 22వ అధ్యాయం. అందరూ చూడాలి ఈ మాట. ఇర్మియా ప్రవచన గ్రంథం 22వ అధ్యాయం 29వ వాక్యంలో రాయబడి ఉంటుంది. చూడండి ఒక మాట. దేశమా యెహోవా మాట వినుము. అందరు చెప్పండి, ఎవరి మాట వినాలి ఇప్పుడు? నీ ఒక ఫలభరితమైన జీవితం, నీ అభివృద్ధి ఆగిపోకుండా, నీ కొట్లు నింపబడి, నీలో భయమును పోగొట్టి ఒక ఫలభరితమైన జీవితం నీవు జీవించాలంటే దేశము దేవుని మాటను వినాలి. అందుకే చెప్పా, ఈరోజు సందేశం పేరే ఏంటి? దేశమా దేవుని మాట విను. మాట వెనక చాలామంది నష్టపోయారు. మాట వెనక చాలామంది తెగులు తెచ్చుకున్నారు. మాట వెనక చాలామంది క్షేమాన్ని కోల్పోయారు. మాట వెనక చాలామంది భయములో బ్రతుకుతున్నారు. ఇది మొదలుకొనైన దేశమా, దేవుని మాట వినుము. నా మాట కాదురా, దేవుడు చెప్పమన్నారు అని మోషే ఇశ్రాయేలీయులందరికీ ఒక మాట చెప్పాడు. ఇశ్రాయేలీయులారా, రేపు ఈ వేళకి వినండి, రేపు ఈ వేళకి ఆకాశము నుంచి దేవుడు వడగండ్లు కురిపించబోతున్నాడు. మీరు పొలములో ఉండొద్దు, మీ పశువులు ఏవైనా ఉంటే ఇంట్లో తీసుకొచ్చి అన్నీ జాగ్రత్తగా సెక్యూరిటీ చేసుకోండి అని చెప్పాడు. అర్థమవుతుందా? అన్నీ జాగ్రత్తగా సెక్యూరిటీ చేసుకోండి, సేఫ్ జోన్లో పెట్టుకోండి అని చెప్పారు మోషే ద్వారా. ఇది నా మాట కాదు, దేవుడు మీతో చెప్పమన్నాడు. నేను చెప్తున్నాను. నిర్గమకాండం 9వ అధ్యాయంలో ఉంటుంది. ఇక్కడ కొంతమంది ఎక్స్ట్రా ప్లేయర్స్ ఉన్నారు. సంఘంలోనే ఉంటారు, మేము సంఘస్థులమే అని చెప్పుకుంటుంటారు, కానీ ఆయన మాటను వినరు. వీళ్ళే ఎక్స్ట్రా ప్లేయర్స్. 9వ అధ్యాయంలోకి రండి. నిర్గమకాండం 9వ అధ్యాయం చూడండి. నేను ఒక మాట చెప్తాను. ఈ 9వ అధ్యాయంలో చూడండి, 18వ వాక్యం చూడండి. ఇదిగో రేపు ఈ వేళకు నేను మిక్కిలి బాధాకరమైన వడగండ్లను కురిపించదను. ఐగుప్తు రాజ్యము స్థాపించినది మొదలుకొని ఇది వరకు అందులో అట్టి వడగండ్లు పడలేదు. ఎప్పుడు పడలేదురా బాబు, నేను పడిస్తాను, మీరు వెళ్ళి నీవిప్పుడు పంపి నీ పశువులను పొలములో నీకు కలిగినది యావత్తు త్వరగా సెక్యూర్డ్ చేయి అంటే 20వ వాక్యం ఉంటుంది చూడండి. అక్కడ ఒక మాట,
ఫరో సేవకులలో యెహోవా మాట భయపడినవాడు, ఆయన మాటను విన్నవాడు త్వరగా తమ పశువులను తెచ్చుకున్నారు ఇళ్లలోకి. అర్థమైందా? కొంతమంది ఉన్నారు ఎక్స్ట్రా ప్లేయర్స్ అని చెప్పానే, ఎక్స్ట్రా ప్లేయర్స్. 21వ వాక్యంలో ఉంటుంది చూడండి, యెహోవా మాట లక్ష్య పెట్టని వాడు తన పనివారిని తన పశువులను ఇండ్లలోనే ఉండనిచ్చారు, పొలములోనే. మాట వింటే నీ సొమ్మేం పోయేది? మాట వినకనే కదా. అర్థమవుతుందా? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పాడు చేయువాడు చెప్పిరాడు సంగమా. నీ జీవితాన్ని పతనం చేసేవాడు చెప్పిరాడు. నీ ఆత్మీయతను నాశనం చేసేవాడు చెప్పిరాడు. వాడు ఎలా వస్తాడో తెలుసా? హఠాత్తుగా. ఎలా వస్తాడు? కొంచెం గట్టిగా చెప్పండి. హఠాత్తుగా. ఇర్మియా ప్రవచన గ్రంథం 16వ అధ్యాయంలో ఉంటుంది చూడండి. ఇక్కడ కొంతమంది ఇర్మియా ప్రవచన గ్రంథం 16వ అధ్యాయంలో, ఇర్మియా ప్రవచన గ్రంథం 16వ అధ్యాయం 18వ వాక్యమా, సారీ 6వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 18వ వాక్యంలో ఉంటుంది చూడండి. మేము వినమని వారు అనుచున్నారు. అన్య జనులారా వినుడి, జనులారా వినండి. సంగమా వారికి జరిగిన దానిని, ఒకసారి పూర్వం జరిగినవన్నీ మీరు ఈరోజు జ్ఞాపకం చేసుకోండి. ఏం జరిగాయి? భూలోకమా వినుము, ఈ జనులు నా మాటలు వినకున్నారు. జనులు నా మాట వినకున్నారు. ధర్మశాస్త్రమును విసర్జించు, వారు దేవుని వాక్యం అనే ధర్మశాస్త్రమును విసర్జించారు కనుక తమ ఆలోచనలకు ఫలితమైన కీడు వారి మీదకు నేను రప్పించుచున్నాను. చూడండి, ఇంకా మీరు గమనిస్తే 21వ వాక్యంలో, జనుల మార్గములో నేను అడ్డురాళ్ళు వేస్తున్నాను, అవి తగిలి తండ్రులేమి కుమారులేమి అందరూ కూలిపోతారు. జాగ్రత్త. కొంతమంది ఉన్నారు ఏవేవో తెస్తారు దేవునికి, దేవుని మాట బియ్యం తెస్తారు, కూరగాయలు తెస్తారు. అంతెందుకు అన్నయ్య ఈ ఖర్చు ఎంత అయిందో చెప్పండి, నేను ఇస్తానంటారు. ఇస్తారు. ఈ ఖర్చు మొత్తం ఎంత అయిందో చెప్పండి, నేను ఇస్తానంటారు. ఇస్తారు. మీరు ఈ ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయంలోనే వీళ్ళు కూడా షేబా నుండి సాంబ్రాణి తెచ్చిర్రి ఉందా అక్కడ? 20వ వాక్యం చూడండి. షేబా నుండి వచ్చు సాంబ్రాణి నాకెందుకు? దూరదేశం నుండి వచ్చు మధురమైన చెరుకులు నాకెందుకు? మీ దహన బలులు నాకు ఇష్టం, మీ బలులు నాకెందుకు? మీ బలుల యందు మీ బియ్యం బస్తాలు నాకెందుకు? కొండలు మింగుతారు, చిన్న బియ్యపు టిక్కి పంపిస్తుంటారు. అదే కదా, కొండలు మింగి కూర్చుంటారు ఇంట్లో. మందిరానికి మాత్రం అన్నయ్యో చిన్న కట్ట, మరి పెద్దయో. మరలా వీళ్ళు చూడండి, షేబాలో సాంబ్రాణి మధురమైనది, యేసయ్యా నీకు సాంబ్రాణి తెచ్చాను అంటాడు ఒకడు. ఇంకొకటి ఎక్కడ చెరుకు, దూరదేశము నుంచి చెరుకు తెచ్చాను. రే, చెరుకు, సాంబ్రాణి, అగరబత్తీలు, కొబ్బరికాయలు, పూలు ఇవి కాదు, నా మాట మీరు వినాలి. అందరు చెప్పండి. మేము వినటానికే వచ్చామని వారు అనుచున్నారు, కానీ దేవుడు అంటారు మీరు వినటానికి కాదురా వచ్చింది, మీరు ఇచ్చినవి చూపించడానికి వచ్చారు దేవుని మందిరానికి. మీరు ఎంత చేసినా ఎన్ని చేసినా పాడు చేయువాడు హఠాత్తుగా వస్తాడు. సంగమా, యెహోవా మాటను మీరు వినాలి. అందరు చెప్పండి ఆమేన్. ఎప్పుడు దేశము దేవుని మాట వింటుందో ఆ దేశము భయపడక సంతోషించి ఫలభరితమైన జీవితాన్ని జీవించగలుగుతుంది.
మీరు ప్రకటన గ్రంథం చదువుకున్నారో లేదో 2వ అధ్యాయంలో 7 సంఘాలను గురించిన కొన్ని మర్మాలు ఉంటాయి. ఎన్ని సంఘాలు ఉంటాయి? కొంచెం గట్టిగా అందరు చెప్పాలి. 7 సంఘాలు చెప్తారా మీరు? ఎఫెసీ సంఘం, స్పుర్ణ, పెర్గమ, తుయతైరా, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవోదికియా. ఈ 2వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో ఈ 2 అధ్యాయాలలో జాగ్రత్తగా వినండి మీరు. 7 సంఘాల గురించి దేవుడు ఒక మాట చెప్తాడు. వారికి చెప్పాల్సిన హెచ్చరికలన్నీ చెప్పి ఒక్కొక్క సంఘానికి చివరిలో ఆత్మ చెప్పు సంగతులు చెవిగలవాడు వినుగాక అంటాడు. మీరు చూడండి, ప్రతి సంఘానికి ఆయన చెప్పవలసినవి అన్నీ చెప్పి చివరిలో ఒక మాట, చివరిలో కన్క్లూజన్ ఇస్తాడు. చూడండి, ఆత్మ చెప్పు సంగతులు చెవిగలవాడు వినుగాక అని అంతటితో వదల్లా. మీరు వింటే జీవవృక్ష ఫలములు మీకు ఇస్తాను. పెర్గమ ఎఫెసు సంఘంతో అంటాడు, 2వ అధ్యాయం 7వ వాక్యంలో ఉంటుంది. మీరు వింటే, నేను చెప్తాను చూడండి. 2వ సంఘంలో మీరు వింటే 2వ మరణం వలన ఏ హాని పొందడు అంటారు. అది 2వ అధ్యాయం 11వ వాక్యంలో ఉంటుంది. 3వ సంఘం 2వ అధ్యాయం 17వ వాక్యంలో ఉంటుంది. మీరు వింటే మరుగైన మన్నాను మీకు ఇస్తానంటాడు. 2వ అధ్యాయం 29వ వాక్యంలో తుయతైరాతో అంటాడు, మీరు వింటే వేకువ చొక్కగా నేను మీకు వస్తానంటాడు. 3వ అధ్యాయం 6వ వాక్యంలో సార్దీస్తో మీరు వింటే జీవ గ్రంథములో మీ పేరు వ్రాయబడుతుంది అంటారు. ప్రతి సంఘానికి చెప్పవలసినవి అన్నీ చెప్పి మీరు వింటే మీరు వింటే మీరు వింటే ఒక సంఘానికి. 3వ అధ్యాయం 13వ వాక్యంలో ఫిలదెల్ఫియాతో అంటాడు, మీరు వింటే క్రొత్త పేరు మీకు ఇస్తాను. చివరిగా 3వ అధ్యాయం 22వ వాక్యంలో లవోదికయతో అంటాడు, మీరు వింటే సింహాసనమే మీదవుతుంది. ఇన్ని ఆశీర్వాదాలు. మీరు వింటే జీవవృక్ష ఫలములు మీవే. ఏ ఆదాము కోల్పోయాడో ఆ స్థానము నీదే. మీరు వింటే 2వ మరణం వలన ఏ హాని వానికి ఉండదు. మీరు వింటే మరుగైన మన్నా, మీరు వింటే వేకువ చొక్క మీకు ఉదయిస్తాడు. మీరు వింటే జీవగ్రంథంలో పేరు, మీరు వింటే క్రొత్త పేరు, మీరు వింటే సింహాసనం. వినకపోతే అప్పుడు ద్వితీయోపదేశకాండం చదువుకోండి. 28వ అధ్యాయంలో డబల్ ఉంటాయి. వింటే ఆశీర్వాదాలు, వింటే ఈ దీవెనలన్నీ. 28వ అధ్యాయం 1వ వాక్యం ఏమంటుంది? మీరు వింటే ఈ దీవెనలన్నీ మీ మీదకి వస్తాయి. 28వ అధ్యాయం 15వ వాక్యంలో చూడండి, మీరు వినకపోతే ఈ శాపాలన్నీ ఎవరి మాట వింటున్నారు? అది దేశమా, ఈ రోజు నుంచి దేవుని మాట విను. ఆమేన్. దేవుణ్ణి కూల్ చేయడానికి ఏవేవో ధ్యాన అవసరం లేదు. భక్తులారా, మ్రొక్కుబడి క్రైస్తవులారా, నీ సాంబ్రాణి నాకెందుకు, నీ బోలం నాకెందుకు, నీ అగరొత్తిలు నాకెందుకు, నీ చెరుకు నాకెందుకు? నువ్వు వినురా. దేశము దేవుని మాట వింటే చాలు. ఈరోజులో హఠాత్తుగా ఎందుకు మరణాలు, హఠాత్తుగా ఎందుకు నాశనం? వినకనే కదా. ఒకటి, దేశము ఫలభరితమైన జీవితం జీవించాలంటే దేశము దేవుని మాటను వినాలి. చివరిగా మరొక మాట చెప్తాను చూడండి. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం. ఈ ఒక్క మాట చెప్పి నేను ముగించబోతున్నాను. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం చాలా బాగుంటుంది. ఈ మాట కొంచెం మనసు పెట్టి చదవండి, వినండి. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 16వ వాక్యం 17వ వాక్యం.
దేశమా దేశమా దాసుడు నీకు రాజయునుటయు దాసుడు నీకు రాజయుండుటయు ఉదయముననే భోజనమునకు కూర్చుండు వారు దేశమా నీ రాజు గొప్ప ఇంటివాడ యుండుటయు నీ అధిపతులు మత్తులగుటకు కాక బలమునందుటకై అనుకూల సమయం. ఈ మాటను జాగ్రత్తగా వినండి. నేను మీతో చెప్పాలనుకున్న మాట ఇది. అనుకూల సమయం. దేవుని బిడ్డలకు ప్రతిదానికి సమయం ఉంటుంది, కానీ దేవునికి సమయం ఇవ్వరు. ఆ మాటలు జాగ్రత్తగా వినండి. ప్రతిదానికి సమయాన్ని ఇస్తారు. సెల్ ఫోన్కి కొంత సమయాన్ని ఇస్తారు, ఉద్యోగానికి కొంత సమయాన్ని ఇస్తారు, వ్యాపారానికి కొంత సమయాన్ని ఇస్తారు, వాళ్ళ గర్భంలో పుట్టిన పిల్లలకి కొంత సమయాన్ని ఇస్తారు, వారు చేస్తున్న జాబ్కి కొంత సమయాన్ని ఇస్తారు. దేవునికి సమయాన్ని ఇవ్వరు. అందుకే నీకు నీ జీవితంలో అన్ని అశుభాలు. దేశమా బలమునందుటకై నీకు ఒక అనుకూల సమయము కావాలి. ఆమేన్ చెప్పండి అందరూ కొంచెం గట్టిగా. ప్రతిదానికి ఒక సమయం ఉంటుంది. ప్రతిదానికి ఒక సమయం. మనిషి చక్కగా ప్రతిదానికి ఒక సమయాన్ని ఫాలో అవుతాడు. ప్రతిదానికి సమయం ఉంటుంది. ఈ ప్రార్థనా వీరుల సమావేశంలో ఒక సేవకునిగా నేను మిమ్మల్ని అడుగుతున్నాను, దేవునికి నీవు ఎంత సమయాన్ని ఇస్తున్నావు? ప్రతిదానికి సమయాన్ని కేటాయిస్తాం. తిండికి ఒక సమయం, సెల్ ఫోన్కి ఒక సమయం, ఉద్యోగానికి ఒక సమయం, మనవాళ్ళని మనవరాలను చూసుకోవడానికి ఒక సమయం, పిల్లలు చూసుకోవడానికి ఒక సమయం, వ్యాపారాన్ని చూసుకోవడానికి ఒక సమయం. దేవునికి ఎంత సమయాన్ని ఇచ్చావు? నీ జీవితంలో బలము పొందుకొని గంతులు వేసే గొప్ప కార్యములు నీవు చేయాలంటే, నీ జీవితంలో జరగాలంటే అనుకూలమైన సమయమును దేవునికి నీవివ్వాలి. అందరు చెప్పండి ఆమేన్. కొంచెం గట్టిగా. దావీదు దేవునికి సమయాన్ని ఇస్తారు. ఎంత ఆలస్యమైనా వేకువనే లేచి దేవునికి సమయాన్ని కేటాయిస్తాడు. ప్రైజ్ అలా. కొంచెం గట్టిగా, కొంచెం గట్టిగా. ఏం దావీదు వేకువనే లేచి దేవుణ్ణి వెతుకుతున్నావు? నా సమయం అది, నా టైం టేబుల్ అది. నేను ఒక పుస్తకంలో ఎక్కడో చదివాను. నేను అందరూ అంబానీ అంబానీ అని అంబానీ మీద పడి ఏడుస్తుంటారు. ఒకడు ఒక కొటేషన్ రాశాడు. ఒకడు అంబానీ ఒక సమయాన్ని ఎలా కేటాయిస్తాడో తెలుసా అని తన టైం టేబుల్ రాశాడు. అన్ని లక్షల కోట్లకు అధిపతి అయిన 4కి లేస్తాడు, 5, 6కంతా తను అన్ని చక్కగా కంప్లీట్ చేసుకొని 7, 8కంతా బ్రేక్ఫాస్ట్ చేసుకొని తన కార్యక్రమాలన్నీ చక్కగా చూసుకుంటాడట. ఇప్పటికీ మనోళ్ళకు రూపాయి ఉండదు. 10ంటికి నిద్ర. 10ంటికి కూడా ఎవరన్నా లేపుతుంటే ఇంకొంచెం సేపు పడుకోని మమ్మీ అంటారు. ఈమె కూడా పెద్ద తల్లే, పడుకోలే మా పాపం రాత్రి అంతా అలసిపోయావు, పడుకో. 4 చెంబులు పెటా పేక్క. ఏది సమయం? అనుకూలమైన సమయం దేవునికి నీవు కేటాయించాలి. అందరు చెప్పండి ఆమేన్. వేకువనే లేచి ఆ సమయానికి దేవుణ్ణి నీవు వెతకగలుగుతున్నావా? కీర్తనకారుడు దావీదు అంటాడు 63వ కీర్తన మొదటి 2 వాక్యాలు, దేవా వేకువనే లేచి నేను నిన్ను వెదకుదును. ఎందుకు? నీ బలమును నీ ప్రభావమును నేను ఈరోజు తప్పనిసరిగా చూడాలి. వేకువనే లేచి దేవునికి కొంత సమయాన్ని ఇవ్వండి. ఆ రోజు తప్పనిసరిగా మీరు దేవుని యొక్క బలమును చూడబోతున్నారు, దేవుని ప్రభావాన్ని మీరు చూడబోతున్నారు, దేవుని శక్తిని మీరు పొందబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. కొంచెం గట్టిగా.
పేతురు కూడా ప్రార్థనా సమయమున, అపోస్తుల కార్యములో ఉంటుంది 3వ అధ్యాయం 1వ వాక్యంలో, పగలు 3 గంటలకు ప్రార్థనా సమయమున పేతురు దేవాలయమునకు వెళ్ళుచుండెను. ప్రార్థనకు ఒక సమయం, వేకువజామున దేవునికి కొంత సమయం. ఇంకొక విచిత్రమైన సంగతి చెప్పనా, అతను ప్రార్థనా సమయానికి దేవాలయానికి వెళ్ళాడా, అతని ద్వారా ఒక పుట్టుకతో ఉన్న కుంటివాడు బలము పొందుకొని లేచి నడిచాడు. అందరు చెప్పండి ఆమేన్. దేశమా, దేవునికి నీవు సమయాన్ని ఇస్తున్నావా? దావీదు వేకునే లేచి దేవునికి సమయాన్ని ఇచ్చాడు. పేతురు దేవునికి ప్రార్థనా సమయాన్ని ఇచ్చారు. నువ్వు ప్రార్థన చేసుకోగలుగుతున్నావా? ఎందుకంటే పౌలు అంటారు ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 15వ వాక్యములో, దినములు చెడ్డవి గనుక సమయమును పోనివ్వక సద్వినియోగపరుచుకో. వేకువనే లేచి దేవుణ్ణి స్తుతించు. రోజులో మరలా కొంత సమయం ప్రార్థన చేసుకో. మనం ఎందుకు బలహీనం అవుతాం? మనం ఎందుకు కృంగిపోతాం? ఇదొక అనుకూలమైన సమయం. ఈ రోజు నుంచైనా దేశమా ఒక తీర్మానం చేసుకో, నేను దేవునికి తప్పనిసరిగా సమయాన్ని ఇవ్వాలి. ఆమేన్ అని చెప్పండి ఇంకొంచెం గట్టిగా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 2వ వాక్యంలో, అనుకూల సమయమున నేను నీ మొరను, చూడండి 6వ అధ్యాయం 2వ వాక్యం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 2వ వాక్యం. అనుకూల సమయమునందు నీ మొర ఆలకించి తిని, ఓకే, రక్షణ దినమందు నిన్ను రక్షణ పొందే సమయం, వేకువన దేవుణ్ణి స్తుతించే సమయం, ప్రార్థనా సమయం. మరొకటి చెప్తున్నాను, రక్షణ పొందుటకు ఇదే అనుకూలమైన సమయం. ఆమేన్. ఈ ప్రార్థనా వీరుల సమావేశములో ఇంకా మారు మనసు పొందక, బాప్తిస్మం పొందక, లోకం నుంచి వేరై లోకపాశల్లో పడి నలిగిపోతున్నావేమో, రక్షణ పొందుటకు ఇదే అనుకూలమైన సమయము. ఆమేన్ అని చెప్పండి ఇంకొంచెం గట్టిగా, ఇంకొంచెం హుషారుగా. పోనివ్వకూడదు, సమయమును పోనివ్వక. కొంచెం సమయం దొరికిందా ప్రార్థన చేసుకుందాం, కొంచెం సమయం దొరికిందా దేవుణ్ణి స్తుతిద్దాం, కొంచెం సమయం దొరికిందా రక్షణ కాపాడుకుందాం, రక్షణ పొందుదాం. ఇలా చేసి చూడండి. దేశమా, ఫలభరితమైన జీవితం దేశములో అందరూ అనుభవించబోతున్నారు. ఈ ప్రార్థనల ద్వారా దేశములో ఉన్న వారందరూ ఒక గొప్ప ఫలభరితమైన జీవితాన్ని జీవించుదురుగాక. అలా ఉండాలంటే 2 విషయాలు చెప్పాను. దేశము దేవుని మాటను వినాలి. దేశము ఒక అనుకూలమైన సమయాన్ని దేవునికి ఇవ్వాలి. ఏంటి ఆ సమయం? వేకువ సమయం. 2వది ప్రార్థన సమయం. 3వది రక్షణ పొందే సమయం. ఏమాత్రం నిర్లక్ష్యపరిచావా సాతాను నీ ప్రక్కనే ఉంటాడు, నిన్ను ఎప్పుడు మృంగుదునా అని చూస్తుంటాడు. కనుక నా మాట విని ఈ ప్రార్థనా వీరుల సమావేశంలో సేవకులు మీకు బాప్తిస్మాలు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నా. లోకం నుంచి వేరై బాప్తిస్మాన్ని పొంది దేవుని కొరకు జీవిద్దాం. లోకంలో ఇప్పటివరకు ఎవరెవరి కొరకు జీవించాం, ఈ ఉన్న జీవితమైన దేవుని కొరకు జీవిద్దాం. దేవుడు నిన్ను ఫలభరితమైన జీవితంతో నింపబోతున్నాడు, ఫలభరితమైన ఆశీర్వాదములతో నింపబోతున్నాడు. ప్రభు ఈ మాటలు మీ హృదయములో భద్రపరుచునుగాక.